Hi guys, the review of Max Ultra Max. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సినిమా ఎలా ఉందంటే భయ్యా, మెయిన్ స్టోరీ పాయింట్ ఏంటంటే హీరో ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో స్టేషన్ అంటే ఇంకో ఊరికి అయితే వెళ్తారు. అక్కడ వెళ్ళాక అసలు ఏం జరిగిందంటే ఒక మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేస్తారు. అలా ఎందుకు అరెస్ట్ చేశాడు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా మ్యాటర్ సినిమాలో ఉంటుంది. నేను ఇంతకు మించి స్టోరీ మొత్తం రివీల్ చేసి స్పాయిల్ అయితే చేయను. పర్ఫార్మెన్స్ వైజ్ కిచ్చా సుదీప్ గారు అల్ట్రా మ్యాక్స్ అంతే. తన యాక్టింగ్ కానీ యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం అల్ట్రా మ్యాక్స్, ప్రో అల్ట్రా అంతే. ఒక్కొక్క ఫైట్స్ ఒక్కొక్క లెవెల్ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫే కొంచెం నాకు డల్ అనిపించింది. అయినా బాగానే ఉంటుంది. సినిమాలో నాకు బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే డబ్బింగ్ భయ్యా. డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. హీరో డబ్బింగ్ కావచ్చు, సునీల్ గారి కావచ్చు, డబ్బింగ్ అయితే సెట్ కాలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే లేదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ మరీ హైలైట్గా అయితే లేదు. క్లైమాక్స్ గనక ఇంకా బాగుంటే మాత్రం ఇంకో లెవెల్. డబ్బింగ్ మైనస్ అయింది, క్లైమాక్స్ మైనస్ అయింది, ఫైట్స్ రిపీటెడ్గా వస్తుంటుంది. ఇదంతా బాగుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయినా సరే ఫైట్స్ అయితే బాగుంటాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ పర్వాలేదు అనిపించింది. కిచ్చా సుదీప్ అండ్ యాక్షన్ సీక్వెన్స్, వీటి కోసం సినిమా అయితే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో నాకైతే వర్తి వాచ్ అని అనిపించింది, వన్ టైం వాచబుల్. సో సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.